నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదంటూ ఎస్పీ అజిత వేజెండ్ల. పిఠాపురం పాదగయ క్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పూజలు. కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించాలంటూ ఆకాంక్ష. ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన మంత్రి రోజా. అంచనాలతో సంబంధం లేకుండా జగన్ ముఖ్యమంత్రి అవుతారంటూ ధీమా. డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తున్న మహిళపై భర్త కత్తితో దాడి. తీవ్ర గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన భీమవరం కలెక్టరేట్లో ఎస్పీ అజిత వేజెండ్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. జిల్లాకు సంబంధించి భీమవరంలో 2 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఆర్కేఆర్ కళాశాలలోనూ, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, తణుకు నియోజకవర్గాలకు సంబంధించి విష్ణు కాలేజీలోనూ ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్ కొనసాగుతుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని, ఎవరైనా అభ్యంతరకంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. అలాగే ఎస్పీ అజిత మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల పరిధిలోకి ఎవరిని అనుమతించేది లేదన్నారు. ఆందోళన సృష్టించడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కౌంటింగ్ ఏజెంట్లు అనుమతి ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. 4 తారీఖు కౌంటింగ్ రోజులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. లాస్ట్ 20 రోజుల నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ హార్డ్ సో దట్ కౌంటింగ్ సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని పూర్తి చేయాలి. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ పరంగా పూర్తిగా చేయాలి. కౌంటింగ్ కరెక్ట్గా జరగాలి. అండ్ ఏమైనా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ వస్తే, కంటెస్టెడ్ క్యాండిడేట్ వస్తే, ఏజెంట్స్ వస్తే వాళ్ళ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయాలి. సో దట్ అందరి కోసం ఒక కన్వీనియంట్ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది. సో ఈ బేసిక్లీ అన్ని అంశం చూసిన తర్వాత ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు 2 చోట విష్ణు కాలేజ్లో 4 కాన్స్టిట్యుయెన్సీస్, పాలకొల్లు, ఆచంట, నర్సాపురం అండ్ తణుకు కౌంటింగ్ చేస్తున్నాము. అండ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో భీమవరం ఉంది అండ్ తాడేపల్లిగూడెం సంబంధించి కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీ సంబంధించి కౌంటింగ్ ఏజెంట్స్ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం జరిగినాయి. పొలిటికల్ పార్టీస్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరూ ఇచ్చేశారు. లిస్ట్కి కూడా మనం పోలీస్తో కూడా షేర్ చేస్తున్నాం టైం టు టైం. సో దట్ కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా అటువంటి ఇబ్బంది రాదు. అండ్ అలానే కొన్ని ట్రాఫిక్ డైవర్జన్స్ ఉంటాయి. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ మనం పూర్తిగా చేయాలి. సో బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నాము. సో విష్ణు కాలేజ్లో ఒక 16 బస్సెస్ పెడుతున్నాము అండ్ ఎస్ఆర్కేఆర్లో ఒక 10 బస్సెస్ పెడుతున్నాము. సో దట్ తక్కువ ఇబ్బంది ఉంటుంది బట్ తక్కువ ఉంటుంది. ఇంకా కాకుండా మీడియా మిత్రుల కోసం కూడా 2 చోట మీడియా సెంటర్ కూడా ఆర్పేట్ చేయడం జరిగింది. ఆ పాయింట్ వరకే మీరు మొబైల్ క్యారీ చేయగలుగుతారు. అండ్ అక్కడ నుంచి మొబైల్ ఫోన్స్ అసలు అలౌడ్ కాదు. ఏమైనా వాయిస్, ఏమైనా ఇంటర్వ్యూ కూడా అలౌడ్ కాదు. మీరు అలా చేస్తే ఇది రూల్ వైలేషన్ ఉంటుంది. చాలా గట్టిగా యాక్షన్ చేయడం జరుగుతుంది. అలా డిసిప్లిన్గా అందరూ ఉండాలి. మనం కూడా డిసిప్లిన్గానే ఉంటాము. అండ్ మీరు కూడా అందరూ కూడా బేసిక్లీ డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్గా ఉంటేనే మనం కరెక్ట్ టైంకి శాంతిపూర్వకంగా కౌంటింగ్ కంప్లీట్ చేయగలుగుతాం. ఇంకా కాకుండా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్తో మీటింగ్ కూడా చేశాం. అండ్ వాళ్ళకి రూల్స్, పొజిషన్స్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈసీఐ గైడ్లైన్స్ చాలా క్లియర్గానే ఉన్నాయి. ఈసీఐ గైడ్లైన్స్లో అటువంటి కన్ఫ్యూజన్స్ ఏం లేవు. ఈ యాక్టివిటీ గత 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ప్రతి చోట జరుగుతుంది, కంట్రీలో జరుగుతుంది. సో మనం కాన్ఫిడెంట్గా రూల్ పొజిషన్ గురించి మనకి క్లారిటీ ఉంది. సో రూల్ పొజిషన్స్ పాటించిన తర్వాతనే మనం ఏమైనా రిజల్ట్ డిక్లరేషన్, రౌండ్ డిక్లరేషన్, పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఏమైనా ఉంటే చేస్తాము. అలానే ప్రతి సెంటర్లో అబ్జర్వర్స్ ఉన్నారు, ఇండిపెండెంట్ అబ్జర్వర్ ఉన్నారు, బయట ప్రాంతం నుంచి వచ్చారు.
వాళ్ళ సమక్షం ఈ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. ప్రతి రౌండ్లో వాళ్ళు కూడా సంతకం పెడుతున్నారు. ప్రతి టేబుల్లో క్యాండిడేట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉన్నారు. సో వెన్ ఎవ్రీబడి ఈజ్ ప్రెజెంట్ అండ్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ వీడియో రికార్డెడ్, CCTV కెమెరా రికార్డెడ్, సో నథింగ్ బ్యాడ్ కెన్ హ్యాపెన్. దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు సే. సో ఇప్పటి వరకు అందరి సహకారంతో మనం పీస్ఫుల్గా పోలింగ్ కంప్లీట్ చేశాము. సుమారుగా 82.59% అంటే ఓటింగ్ చేయడం జరిగింది. ఒక 12 లక్షల వరకు జనాలు బేసిక్లీ ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ కౌంటింగ్ మీద అందరూ బేసిక్లీ నిఘా పెడుతున్నారు. అండ్ సో వీ అష్యూర్ యూ దాట్ వీ విల్ డూ అవర్ వర్క్. అండ్ వీ ఆల్సో రిక్వెస్ట్ మీడియా మిత్రుల నుంచి కూడా అందరూ డిసిప్లిన్గానే ఉండాలి, మీరు కూడా డిసిప్లిన్గానే ఉండాలి. సపోజ్ ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ వచ్చారు, మీరు బయట తీసుకుంటారు, అలా చేస్తే ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ విల్ పుట్ FIR. విల్ క్యాన్సిల్ ద అక్రెడిటేషన్ కార్డ్ అండ్ విల్ ఆస్క్ ద పర్సన్ టు లీవ్ ద కౌంటింగ్ సెంటర్. So because you have to be in discipline, we are already in discipline and will remain in the discipline. So these are some of the important points we wanted to tell. And 20 doubts, 20 clarification ఏమైనా ఎప్పుడైనా కావాలంటే ECI ఉన్నారు, CU సార్ అలానే జిల్లాకి వచ్చారు. వాళ్ళ సైడ్ నుంచి కూడా రకరకాలుగా డైరెక్షన్స్, కమ్యూనికేషన్స్ టైం కూడా పంపడం జరుగుతుంది. సో ఈరోజు కౌంటింగ్ డే 4th ప్రస్తావించుకొని మనం చేసుకున్న ప్రిపరేషన్స్ గురించి చెప్పడానికి కలెక్టర్ గారు నేను ఇక్కడ వచ్చాము. సో మీ అందరికీ తెలుసు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్ 16th March నుండి 6 June వరకు ఇట్ విల్ బీ ఇన్ ఫోర్స్. సో ఈ MCC పీరియడ్లో పోలింగ్ డే, పోల్ అండ్ పోస్ట్ పోల్ అంతా కూడా మన జిల్లాలో అందరి కోఆపరేషన్తో సమన్వయంతో మంచిగా జరిగింది. ఇన్సిడెంట్ ఫ్రీగా వీ వర్ ఏబుల్ టు కండక్ట్ పోల్స్. సో అదే రకంగా ఇప్పుడు కౌంటింగ్ డేకి పురస్కరించుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి వచ్చినాయి అండ్ అవన్నీ కూడా ఇక్కడ ఆన్ ఫీల్డ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో కలెక్టర్ గారు మీకు చెప్పినట్టు కౌంటింగ్ సెంటర్స్ మన దగ్గర 2 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి, విష్ణు అండ్ SRKR కాలేజెస్. సో ఈ రెండిట్లోనూ అవుట్ సైడ్ కాలేజెస్ 1 kilometer విల్ బీ స్టెరైల్ జోన్. సో ఇదంతా ఎవరు నో వెహికల్ అండ్ నో పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుందండి. సో అందుకని చాలా డైవర్షన్స్, ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవ్వటం జరిగింది. అండ్ నిన్న మీడియాతో కూడా షేర్ చేశాము మేము. అండ్ ఇది త్రూ మీడియా అందరికీ కూడా మీరు తెలియజేయాలని కోరుతున్నాము. సో ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ కూడా భీమవరంలో అందరూ పాటించాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ థింగ్ ఇస్ అవుట్సైడర్స్ ఎవరు కూడా విత్ క్రిమినల్ హిస్టరీ ఇక్కడ లాడ్జెస్లో, హోటల్స్లో వస్తే వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. సో నో అవుట్సైడర్స్ హూ హ్యావ్ ప్రొపెన్సిటీ, ఎవరైతే గొడవలు చేయడానికి అన్నట్టుగా వస్తున్నారో వాళ్ళందరినీ రోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా వితౌట్ ఎనీ రీజన్ ఇక్కడ ఉండడానికి లేదు. అరౌండ్ కౌంటింగ్ సెంటర్స్ ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్స్, కౌంటింగ్ స్టాఫ్ వీళ్ళందరూ మాత్రమే వస్తున్నారు. అండ్ యాజ్ యూ నో 3rd evening నుండి స్ట్రిక్ట్గా ఓన్లీ ఇన్సైడర్స్ ఓన్లీ అండ్ హూ ఆర్ ఎవరికైతే విష్ణు అండ్ SRKRలో పని ఉందో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండడానికి ఉంటుంది. సో అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ కౌంటింగ్ సెంటర్స్ లోపల కూడా 3-tier సెక్యూరిటీ ఉంది. అండ్ CRPF అండ్ CISF సిబ్బంది మరియు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, APSP సిబ్బంది వీరందరూ కూడా మనకి ఇవ్వటం జరిగింది. వీరందరితో చాలా పకడ్బందీగా అన్ని లేయర్స్లోనూ గట్టిగా వేసుకున్నాము ఫోర్స్ డిప్లాయ్మెంట్. సో ఎవరు కూడా ఇక్కడ వైలెన్స్ క్రియేట్ చేసే ఆలోచనలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. 7 విలేజెస్లో మనం పికెట్స్ వేసుకోవటం జరిగింది. మోర్ దెన్ 6,000 మందిని మనం బైండ్ ఓవర్ చేశాము. ఆల్ రౌడీ షీటర్స్, ట్రబుల్ మోంగర్స్ వారందరూ కూడా కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. అండ్ అందరూ మా కస్టడీలోనే ఉంటారు. సో ఎటువంటి లా అండ్ ఆర్డర్ని తన చేతిలో తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరిని కూడా వీ విల్ నాట్ బీ స్పేరింగ్. ఈసారి చెప్పినట్టుగా కంపల్సరీ నాన్ వేలబుల్ సెక్షన్స్లో కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే వాళ్ళని ఇన్స్టిగేట్ చేశారో వాళ్ళందరూ కూడా విల్ బీ లయబుల్. సో ఆల్రెడీ వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ఎవ్రీ వన్ దట్ ఎనీ క్యాడర్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కానీ మెయిన్ వాళ్ళు కూడా అందరూ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేసెస్. సో
ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అందరికీ అర్థమవ్వాలి. అండ్ యూత్ ఎస్పెషలీ వాళ్ళ పాస్పోర్ట్స్, యాంటిసిడెంట్ వెరిఫికేషన్, జాబ్ వెరిఫికేషన్స్ వాటన్నిటికీ చాలా డేంజర్ అవుతుంది తర్వాత. సో అందరూ కూడా కోఆపరేట్ చేయాలని ప్రజలు, రాజకీయ నాయకులు, క్యాడర్స్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఇప్పటిదాకా శాంతియుతంగా చేసాము, ఇక మీద కూడా అంతే శాంతి ఉండాలనేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. కూటమి అభ్యర్థులు పోటీ చేసిన 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించాలని కోరుతూ పిఠాపురం పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు, రాజ్యసభ మాజీ సభ్యులు, అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కుక్కుటేశ్వర, దత్తాత్రేయ స్వామి వార్లను, రాజరాజేశ్వరి, పురుహూతిగా అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ కూటమి అభ్యర్థులంతా విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. కూటమి అభ్యర్థి అనకాపల్లి ముందుగా రాజ్యసభ మెంబర్ అయినా, అందులో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన నాయకుడు వారి శ్రీమతి, వారి కుటుంబం అందరూ కూడా మన పురోహితిగా అమ్మవారిని, కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మన పిఠాపురం వచ్చి స్వామివారిని దర్శించుకొని కూటమి ప్రభుత్వం రావాలని, ప్రజల సంక్షేమం కూటమి ప్రభుత్వం సాధ్యమని చెప్పి స్వామివారిని ఆశీస్సులు కోరుకుంటూ కూటమి ప్రభుత్వం విజయం కోసం ఈరోజు పూజా కార్యక్రమాలు మరి కుక్కుటేశ్వర స్వామి గుడిలోని, అదేవిధంగా పురోహితిగా అమ్మవారి గుడిలోని చేసి వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారని చెప్పి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మడివరం నియోజకవర్గం అన్నంపల్లి టోల్గేట్ సమీపంలో 2016 జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ నుంచి అమలాపురం వస్తున్న అదే డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి యానం వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికులకు, 2 డ్రైవర్లకు గాయాలయ్యాయి. గాయాలైన ప్రయాణికులు, డ్రైవర్లను అంబులెన్స్లో చికిత్స నిమిత్తం మమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి మమ్మడివరం పోలీసులు చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.